నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఏదైతే మరి నారా లోకేష్ వాళ్ళ అబ్బాయి పూజ గది ఏదైతే ఉందో పూజ చేస్తున్నారు, దీన్ని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మరి పక్కన ఏంటి క్షుద్ర పూజలు చేసే బొమ్మను పెట్టుకుని పూజ చేస్తున్నారంటూ అడిగేటప్పటికి నారా లోకేష్ ట్వీట్ చేశారు. దీని గురించి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అసలు క్షుద్ర పూజలు చేసేది ఎవరు, ఈ క్షుద్ర రాజకీయాలు ఏంటి అనేది అందరిలోనూ ఒకంత ప్రశ్న లేవనెత్తుతూ ఉంది. అసలు నారా లోకేష్ గారు ఏం ట్వీట్ చేశారు, అసలు ఏంటి, దీని గురించి సంపూర్ణంగా మాట్లాడదాం. మరి టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారికి ఒకసారి కాల్ చేద్దాం. ఆయనతో మాట్లాడి మిగతా విషయాలు ఏంటనేది మరింత కూలంకుషంగా చర్చిద్దాం. వంశీ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మీనాథ్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వంశీ గారు. ఏంటండి ఈ పూజ గదిలో ఆ బొమ్మ ఏంటి, ఆ కథ ఏంటి, దీనికి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేసిన ఆ అడావుడి ఏంటి, దీనికి కారణాలు ఏం చెప్తారు? ఆఖరికి నారా లోకేష్ గారు ట్వీట్ చేయడాన్ని ఎలా చూస్తారు? ఏంటి ఈ కథ, ఈ ఎవరి క్షుద్ర పూజలకు సంబంధించింది ఎవరంటారు, ఏం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ క్లియర్ గా నారా లోకేష్ గారు నిన్న ఆయన కుమారుడు దేవాంశ్ గారితో ఉగాది కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఫోటో ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా పోస్ట్ చేశారు. అవును. అయితే అది మేమంతా ఎలా చూస్తామంటే లక్ష్మీనాథ్ గారు, ఉగాదికి చక్కగా తండ్రి కొడుకులు పూజ చేసుకున్నారు, దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారని చూసుకుంటాం. కానీ కొంతమంది ఉన్నారు, ఏది ఇప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉంటే నచ్చనటువంటి కొంతమంది, రెండు మతాలు సుభిక్షంగా ఉంటే నచ్చనటువంటి కొంతమంది, రెండు కులాలు చక్కగా ఉంటే నచ్చనటువంటి కొంతమంది 11 సీట్ల పార్టీ ఒకటి మన రాష్ట్రంలో దాపరించింది. ఆ పార్టీకి సంబంధించినటువంటి నీలిమంద ఫోటోలో దేవాంశ్ బాబు చిన్నప్పుడు 4 సంవత్సరాల వయసులో ఒక శివుడి బొమ్మని ఆయనకి నచ్చిన విధంగా లేదంటే ఆయనకి వచ్చిన విధంగా తయారు చేసుకుని దాన్ని ముద్దుగా పెట్టుకుని ఉంటే తల్లిదండ్రులు అది జ్ఞాపకంగా అక్కడ పెట్టారు దేవుడి మందిరంలో. అక్కడ బొమ్మ కొడికి బొట్టు కూడా పెట్టుంది. అది బొట్టు నెలవంక కూడా చూడొచ్చు సార్ మీరు, శివుడి తల మీద నెలవంక కూడా చూడొచ్చు. శివుడి పుడి చర్మం ఏదైతే ఉందో అట్లాంటి ఆ పోలినటువంటి డ్రెస్ లాగా ఒక డ్రెస్ తోటి దేవాంశ్ బాబా తయారు చేసుకుని అక్కడ పెట్టుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు ముచ్చటగా దాన్ని పూజా మందిరంలో పెట్టుకున్నారు. అవును. సో దాన్ని కూడా ఈ రోజు దైవాన్ని కూడా దూషించేటటువంటి స్థాయికి వీళ్ళు దిగజారిపోయారంటే ఇక ఒక విషయం సార్, ఇక్కడ ముందు మన ఇంట్లో మన తల్లిదండ్రులు మనకి దైవంతో సమానం, ఆ తర్వాత గురువు దైవంతో సమానం, ఆ తర్వాత తోబుట్టువులు వాళ్ళు కూడా మనం గౌరవించాలి. అవును. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లిదండ్రులను గౌరవించలేదు, స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత గురువులను దైవంగా భావించేవారైతే వారిని మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టడు, అది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. తోబుట్టువుల్ని చక్కగా చూసుకునేవాడైతే వాళ్ళ చీరల మీద కూడా పడి ఏడుస్తా ఉన్నారు, అది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి మనుషులైనటువంటి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి కుటుంబంపై కూడా ఇట్లాంటి విష ప్రచారాలు చేశారు, అది కూడా అయిపోయింది. ఇక ఇంతకంటే దిగజారర్లే అని అనుకుంటే ఇప్పుడు దైవం మీద కూడా విష ప్రచారాలు చేసేటటువంటి దైవం అంటే ఒకటి, కాంగ్రెస్ పార్టీ దిగారు. దైవం ఒకటి అంటే ఇంకొకటి. నిన్న ఉగాది వేడుకల్లో మరి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత ఆయన కూడా పాల్గొన్నారు. అదే చెప్తున్నాను సార్, ఆయన పాల్గొనింది ఎందుకంటే ఇప్పుడు హిందువుల ఓట్లు కావాలని మాత్రమే ఆయన పాల్గొనడం. సరే పాల్గొన్నాడు. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఆ శంకునామాలు ఉన్నటువంటి శాల్వా కప్పుతానంటే మాజీ ముఖ్యమంత్రి గారి భార్య భారతిరెడ్డి గారు నిరాకరించినటువంటి వీడియో చక్కర్లు కొడతా ఉంది సోషల్ మీడియా. చూసాం. ఆ తర్వాత ఆత్మ ప్రదక్షిణ అనేది మనం హిందూ సాంప్రదాయంలో ప్రతిసారి చేసుకుంటామండి. ఆత్మ ప్రదక్షిణ చేసుకుంటాం, అది చేయమన్నా గానీ చెయ్యనటువంటి వీరు. సో ఇక వీర నారా లోకేష్ గారి గురించి, ఆయన ఇంట్లో ఉన్నటువంటి వాటి గురించి విమర్శించేది. గతంలో 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఉండగా ఇలాగే క్షుద్ర పూజలు జరుగుతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అని చెప్పేసి ఇలాంటి విష ప్రచారాలే చేశారు. లేని పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని పుట్టించారు. ఇలా విష ప్రచారాలు చేసి 2019లో అధికారంలోకి వచ్చారు. 19 నుండి 24 వరకు రామతీర్థంలో రాముడు తల తీసేసిన, హనుమంతుడు చెయ్యి విరగొట్టిన, వెండి సింహాలు పోగొట్టిన, లేదంటే అంతర్వేది రథం దగ్ధం చేసిన, వినాయకుడి బొమ్మకు అశుద్ధం పూసిన, తిరుమలలో వైసీపీ రంగులతోటి లైటింగ్లు పెట్టిన, ఇవన్నీ కూడా భరించారు అందరూ కూడా. ఇంకో వ్యక్తి ఉన్నాడు కొడాల నాని అని, అతను ఏమంటాడంటే తిరుమల నీ అమ్మ ముగుడుదా అంటాడు. అట్లాంటి వ్యక్తుల నుండి ఇట్లాంటి సంస్కారహీనమైనటువంటి మాటలు ఇవన్నీ ఆశించి ఇంకేం ఆశిస్తాం? అన్ఫార్చునేట్లీ లక్ష్మీనాథ్ గారు చెప్పండి.
అన్ఫార్చునేట్లీ మనం ఇట్లాంటి సన్నాసుల మధ్య ఉన్నాం ప్రస్తుతం. ఉమ్. దైవంలో కూడా భూతాన్ని చూసేటటువంటి సన్నాసుల మధ్య మనం ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకొకటి ఓవరాల్గా గత ప్రభుత్వ హయాంలో మరి కొన్ని దాడులు జరిగినాయి, అది మనకి తెలుసు. అయితే ఓవరాల్గా ఈ క్షుద్ర రాజకీయానికి ఆద్యులు ఎవరంటే ఏం చెప్తారు మీరు? ఇంకెవరు సార్ క్షుద్ర రాజకీయానికి ఆద్యులు ఎవరు? ఇప్పుడు క్లియర్ ఇన్ఫర్మేషన్ కదా అది. ఇప్పుడు ఎవరిని ముఖ్యమంత్రిని చేయడానికి వాళ్ళ ప్రయత్నాలన్నీ, ఎవరిని ముఖ్యమంత్రిని చేయడానికి ఆ 11 పార్టీల 11 సీట్ల అధ్యక్షుడినే కదా. ఆ 11 సీట్ల పార్టీ అధ్యక్షుడిని ముఖ్యమంత్రిని చేయడానికి ఇవన్నీ కూడా ఆయన డైరెక్షన్ లోనే జరుగుతా ఉన్నాయి. మీకు ఒక విషయం చెప్పాలి లక్ష్మీనాథ్ గారు, జాబ్ క్యాలెండర్ అనేది ఈ రోజు ప్రతి నిరుద్యోగి చాలా సంతోషంగా ఉన్నటువంటి విషయం. 10,060 ఉద్యోగాలంటే ఒక్కొక్క నిరుద్యోగి కుటుంబంలో నలుగురిని చూసుకున్నా గానీ డైరెక్ట్ గా 10,060 మంది బెనిఫిట్ అవుతా ఉన్నారు, ఇండైరెక్ట్ గా 40,000 మంది బెనిఫిట్ అవుతా ఉన్నారు. నిన్న తీసుకున్నటువంటి లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ డిబేట్ పెట్టినా గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చేటటువంటి స్పోక్స్ పర్సన్స్ ఎవరో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి మనల్ని అందరినీ కూడా డైవర్ట్ చేయాలనేటటువంటి ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్ర ఇదంతా కూడా. అందులో దైవాన్ని లాగటం అనేది వాళ్ళ నీచ సంస్కృతికి మరొక ఉదాహరణ. ఏంటి సార్, అసలు తల్లి అయిపోయారు, చెల్లి అయిపోయారు, తండ్రి అయిపోయారు, పక్క వాళ్ళ తల్లులు అయిపోయారు, పక్క పార్టీ మహిళలు అయిపోయారు, ఇంకెంతకంటే నీచానికి దిగజారలే అని అనుకుంటే దైవాన్ని కూడా వాళ్ళ విష ప్రచారానికి వాడుతా ఉన్నారంటే ఏ చెప్పుతో కొట్టాలి లక్ష్మీనాథ్ గారు? అంటే ఇక్కడ ఇంకొకటి కూడా గమనించవచ్చు, అంటే జనాలు అన్ని గమనిస్తారు కదా, దాన్ని ఏమంటారు మీరు? సార్ అదే సార్, నేను కూడా అదే అంట. ప్రజలు వివేకవంతులు, చైతన్యవంతులు డెఫినెట్లీ ఏంటనేది వాళ్ళకి తెలుసు. కానీ అన్ఫార్చునేట్లీ 2014 నుండి 19 వరకు వీళ్ళు చేసినటువంటి విష ప్రచారం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నమ్మారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నమ్మడం వల్లే కొన్ని వర్గాలకు చంద్రబాబు నాయుడు గారు 2019లో దూరం అయ్యారు. ఆ పరిస్థితులు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం నష్టపోలేదు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మన రాష్ట్రానికి వచ్చేటటువంటి పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయి, అమరావతి రాజధాని వెనక్కి వెళ్ళిపోయింది ఇట్లాంటి విష ప్రచారాల వల్లే. సో ఆ పరిస్థితులు మళ్ళీ రాకూడదనే ఉద్దేశంతో మేము ఎవరమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే స్థాయికి ఈ రోజు మా పరిస్థితి వచ్చింది. ఒకటి సార్, ఫైనల్ గా ఏం చెప్తారు చెప్పండి, వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఏం చెప్తారు మీరు? సార్ ఇలాంటి ఇంతకంటే దైవాన్ని కూడా విమర్శించిన తర్వాత, నిందించిన తర్వాత వీళ్ళకి ఇంకేం మిగిలిందో సార్? ఇంకా పుటకి ఎందుకు? దైవాన్ని కూడా చివరికి తల్లి తండ్రి అందరూ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్ గా శివుడి బొమ్మ సార్ జూమ్ చేసి చూస్తా ఉంటే తలలో నెలవంక, పులి చర్మం లాంటి డ్రెస్ చక్కగా చూస్తే శివుడి బొమ్మ అని చెప్పి క్లియర్ గా అర్థం అవుతుంది సార్. అది ఆ చిన్నపిల్ల బాల్యంలో 4 సంవత్సరాల వయసులో నారా దేవాంశ్ గారు దాన్ని చక్కగా తయారు చేసి గుర్తుగా పెట్టుకున్నటువంటి శివుడి బొమ్మను కూడా వీళ్ళు కామెంట్ చేశారంటే, సామాన్యంగా చిన్నప్పుడు మన పిల్లలు గాని మన ఎవరన్నా చేసిన బొమ్మలు గుర్తుగా ఉంటాయని దాస్తారు బొమ్మలు గాని. చెప్తాను లక్ష్మీనాథ్ గారు, మా అమ్మాయి 3 సంవత్సరాల వయసులో గోడ నిండా గీతలు గీసిందండి ఇంట్లో. గీస్తే నాకు పెయింట్ వేయించుకోవటం ఒక 5-6 వేల రూపాయల పని అది. అంతేగా. కానీ అవి అలా గుర్తుగా ఉండాలని చెప్పేసి నేను అలా వదిలేశాను వాటిని. సో అలాగే దేవాంశ్ గారు ఆ బొమ్మ తయారు చేస్తే లోకేష్ గారు అది తీసుకుని పూజ గదిలో పెట్టుకున్నారు పవిత్రంగా. సో దానిని కూడా విమర్శిస్తా ఉన్నారంటే వీళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారు? రైట్. ఇంతకీ ట్వీట్ నారా లోకేష్ గారు ట్వీట్ వైరల్ అవుతుంది, దానికి ఏం చెప్తారు మీరు? సార్ ఇప్పుడు నారా లోకేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన పరిస్థితి కాదు ఇది. ఆయన లాస్ట్ లో ఒక మాట పెట్టారు సార్, సమ్ వన్ లుక్స్ ఏం మీనింగ్ వచ్చేటట్లంటే కొంతమంది దైవాన్ని చూస్తారు, కొంతమంది దైవాన్ని చూడరు, కనపడదు కొంతమందికి అని పెట్టారు. సో ఇప్పుడు దానికి ఉద్దేశం ఏంటంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం కాదు, దైవాన్ని కూడా విమర్శించే స్థాయికి దిగజారిపోయారని తెలియజేయటమే. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది సార్. థ్యాంక్ యూ అండి, మీ అభిప్రాయం అర్థమైంది గారు. రైట్. సో ఓవరాల్గా మొత్తానికి దేవాంశ్ ఏదైతే ఉందో చిన్నప్పుడు బొమ్మ తయారు చేసుకుంటే, శివుడి బొమ్మ తయారు చేసి పూజ చేస్తే, మరి వైసీపీ వాళ్ళు ఈ రకంగా మాట్లాడటం అనేది చాలా దారుణంగా ఉందని టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు చెప్తున్నారు. దీని గురించి మీరేమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నమస్తే.